సార్. ఇప్పుడు దీంట్లో మనం రిలీజ్ చేయకుండా కూడా మన జిల్లాలో అన్నీ వచ్చేస్తున్నాయి, బై డిఫాల్ట్ వస్తుంది. మనమే మన సార్తో కూడా డిస్కస్ చేసాం. విలేజెస్లో మంచి స్మెల్ వస్తుంది, అది వచ్చినప్పుడు మనకి దానిలో రిలీజ్ చేస్తారు అలాంటి మేల్ మీద. తర్వాత దాని నుంచి ఇది యాంథ్రసిస్ జరిగినప్పుడు ఇప్పటివరకు రైతులు ఎవరినన్నా డిసీజ్ వచ్చిందంటే ఎవరు లేదంటే కింద తీసేసి, అంటే యాక్చువల్గా కింద నుంచి లోపల నుంచి ఒకసారి చూపిద్దామని జస్ట్ షో యూ అవుట్. మేల్ అంటే స్పైక్లెట్స్ అంటే వేలు కింద ఉంటుంది, అది ఓన్లీ పాలినేషన్ పర్పస్ పనిపిస్తుంది మేడం. పాలినేషన్ అయిపోయిన తర్వాత మనం తీసేస్తాం. అంటే 24 రాకుండా 20 వచ్చినా కూడా ఈచ్ బంచ్ 20 కేజీస్ అంటే కూడా 400 కేజీస్ వస్తుంది మేడం. 400 కేజీస్ అంటే 4 క్వింటాలు మేడం. అంటే మొత్తం గార్డెన్ మీద మనకు 15 నుంచి 16 టన్నులు వస్తుంది మినిమం. కానీ మనం ఫార్మర్స్ చెప్పేది 10 టన్నులు ఎకరా 10 టన్నులు 2 lakhs ఏకర్ 37,000 అంటే 23,780. 10 టన్నులు మనకు వచ్చిన 1,80,000. ఇప్పుడు డ్రిప్ ఉంది కదా మేడం, ఈ డ్రిప్ మీద మనం 1,82,000 ఇస్తున్నాం. టోటల్ 4,60,000 సబ్సిడీ ఇస్తాం మేడం. 3 months అట్లా. ఇప్పుడు 2 years బ్యాక్ పెట్టిన గార్డెన్స్ అన్నింటిలో కూడా ఇట్లనే ఉన్నాయి మేడం. ఫ్రూట్ అంటే గిల్లలు ఇట్లా ఉన్నాయి మేడం. ఇప్పుడు ఫ్లవర్ వచ్చి ఫ్లవర్ చేయకపోతే దాని వాటర్ కరెక్ట్ ఇస్తే ఫీమేల్ బంచ్ వచ్చేస్తుంది. ఆ బంచ్ సైజ్ పెరగడానికి మనం ఎరువులు ఇవ్వాలి. ఇది యాక్టివ్ ఫీడింగ్ రూట్. నేను ఇక్కడ ఉంచున్నాను కదా మ్యామ్, ఈ ప్లేస్ ఇది యాక్టివ్ ఫీడింగ్ రూట్. ఇక్కడ వేసే ఎరువు కానీ వేరు కట్ అయినా కూడా మీకు మేల్ స్ట్రెస్ వచ్చి మేల్ వస్తుంది. ఇది మాత్రం డిస్టర్బ్ చేయాలి. ఈ బేసిన్ డిస్టర్బ్ చేయడం చాలు. అంటే వాటర్ అండి, కొమ్మలు ఎక్కడి వరకు ఉంటాయి మేడం, అక్కడ వరకు దున్నేసి కాదు. లీక్ ఎంత వరకు మన బ్రాంచెస్ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా అసలే దున్నుతుంది. క్లోజ్ చేయొద్దు అసలు. తడి ఆరినాక తడి మీద తడి అంటే ఒక్కొక్క స్థాయి ఒక్కొక్క టైప్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ అయితే ఒకసారి మనం ఇచ్చినామంటే 2 రోజుల దాకా 3 రోజుల దాకా ఉంటుంది. కానీ ఇట్లాంటి రెడ్ శాండీ సాయిల్ అయితేనేమో మనకు ఆల్టర్నేట్ డే కంపల్సరీ. ఒకటితో తీయాలంటే కష్టం. ఇది హ్యాండ్లింగ్ ఈజీ ఉంటుంది. సమ్మర్లో జనరల్గా ఏంటంటే కొన్ని చోట్ల అది స్ట్రెస్కి కానీ లేకపోతే అంటే అబార్షన్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ ఫ్లవర్ అబార్షన్ దానిలో రాదు. ఇది డ్రాట్ రెసిస్టెంట్ ఉంటుంది. తర్వాత 24 hours మనం ఫ్యాక్టరీకి మేము చేసేసుకుంటాం. రైతుకి ప్రాబ్లం లేదు. ఒకసారి మేము పెట్టుకుని మేమే పంపించాం. 15 kilometers పరిధిలో మనకు ఒక సెంటర్ వస్తుంది ప్రతి 15 kilometers. మేడం మాకు 5,000 acre మ్యాండేట్ మీకు తెలుసు, కానీ 5,000 కంటే ముందే మనం స్టార్ట్ చేద్దామని ప్లాన్ చేస్తాం. మిషనరీ మిషనరీ ఆల్రెడీ ఆర్డర్ పెట్టేసినామండి. ఓన్లీ మనకి శంకుస్థాపనకి టైం దొరికితే చేసేస్తాం. మేము ఆల్రెడీ స్కిల్ డెవలప్మెంట్ వాట్ వీఆర్ ప్లానింగ్ కలెక్షన్ సెంటర్స్, హార్వెస్టర్స్, విలేజెస్లో 200 members we want to train them.